ఏటూరు నాగారంలో మావోయిస్టుల మీద పోలీసులు చేసిన ఎన్కౌంటర్ మీద కారు పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్కు అనుమానాలు ఉన్నాయట. ఎన్కౌంటర్ల చచ్చిపోయిన అన్నల మరణాల మీద ఆ సార్కు ఎందుకు డౌట్ ఉన్నదో, ఎందుకు అట్లా అంటున్నాడో అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. అయ్యా జగదీష్ రెడ్డి సారు, మరి మీకు ఎందుకు అనుమానం వచ్చిందో చెప్పుర్రి. మరి నిన్నటి ఎన్కౌంటర్ కూడా మాకు వస్తున్న సమాచారం ప్రకారం దానిపైన రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు కూడా వచ్చి మా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎక్కువగా మా ఆదివాసీలను అణచేస్తున్నారు, ఈ పేరు మీద చంపేస్తున్నారు, దీనిపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు ఏదో మేము కోర్టులో వేసినామన్న మాట కూడా చెప్పిండ్రు. ఎట్టి పరిస్థితులలో ఎన్కౌంటర్లు ఫేక్ అయితే తప్పకుండా అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్నరా ఏం తెలియని ఆదివాసీలను ఆగం చేసుకుంటా మావోయిస్టులను మట్టుబెట్టుమని ఆఫీసర్లు గిట్లా అబద్ధాలు చెప్పినట్టు ఎరకైతే మట్టుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని జగదీష్ రెడ్డి సార్ అంటుండు. ప్రజల కోసము అడవిబాట పట్టిన అన్నల గురించి అనుమానాలు పటాపంచలు చేసుకున్నాడు మంచిదే, అది సరేగాని జగదీష్ రెడ్డి సారు మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా మస్తుగానే ఎన్కౌంటర్లు జరిగాయి కదా, అప్పుడు కూడా అనుమానాలు ఎందుకు రాలేదు అంటే అప్పుడు మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కాబట్టి మీ ఏలుబడిలో మీ కారు పార్టీ వాళ్ళు ఎంతమంది అన్నలను పొట్టన పెట్టుకున్నా ఏమనిపించలేదు. కానీ కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో ఎన్కౌంటర్లు జరగంగానే అనుమానాలు మొలకెత్తుతున్నాయా? అప్పుడో తీరు ఇప్పుడో తీరు ఉంటే ఎట్లా సారు? అట్లా మీరు ఉంటుండ్రు కాబట్టి మీ 10 ఏళ్ల పాలనను పక్కకు పెట్టి ప్రజలు కాంగ్రెస్ను ఏలుబడిలకు తెచ్చిర్రు. షే పార్టీ వాళ్ళు కూడా మీ లెక్కనే మోపైనట్టుండ్రు. మీరేం తక్కువ కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం తక్కువ కాదు. వాళ్ళకు కూడా ప్రజలు మంచిగానే బుద్ధి చెప్పే రోజులు ముంగటున్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.